విశాఖ జిల్లా గోపాలపట్నం వివాహిత ఆత్మహత్య కేసులో కీలక విషయాలు చెప్పారు సీఏ అప్పారావు. ఫోన్ వీడియోస్ చూస్తూ భార్యతో అలా చేయడానికి భర్త నాగేంద్ర ఒత్తిడి చేశాడని చెప్పారు. పొటెన్సీ కోసం భర్త నాగేంద్ర మందులు వినియోగించాడన్నారు. భార్యను బలవంతంగా సంసారం చేయాలని వేధించేవాడని సీఏ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ గోపాలపట్నం చెందిన నవవధువు వసంత అయితే చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో బాడీ అయితే కేజీహెచ్లో ఉన్న పరిస్థితి ఉంది. భర్త వేధింపుల తాళ్ళకే చనిపోయాడంటూ మరో పక్క వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ప్రస్తుతం అంతా ఈ ఘటనపై ఏం జరిగిందో గోపాలపట్నం సీఏ అప్పారావు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఘటన? నిన్న రాత్రి సుమారు 10:45 గంటల సమయంలో 100 డైల్ కాల్అవుట్ వచ్చిందండి. ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది, ఉరి వేసుకొని అని చెప్పేసి వెంటనే మేము రష్ అయ్యాము. ఈలోపు అమ్మాయిని సర్వైవ్ చేయడానికి అని చెప్పి వాళ్ళు అమ్మాయిని స్థానిక బేరా హాస్పిటల్కి అని చెప్పేసి వాళ్ళు షిఫ్ట్ చేశారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈలోపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించాము. ఏంటి ఈ రెండు ఫ్యామిలీల మధ్యని ఏంటి ఇష్యూ ఏమైనా ఉందా అని చెప్పి అడిగేసరికి ఈ అబ్బాయి గురించి కొన్ని విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జరిగింది. అబ్బాయికి కొన్ని దురలవాట్లు ఉన్నట్లు, ఆయన కొన్ని ఏంటంటే సెక్సువల్గా ఉద్రేకం పొందడానికని కొన్ని ట్యాబ్లెట్లు యూట్యూబ్లో అవి చూసి ఆ ట్యాబ్లెట్లు అవి వేసుకొని ఈ అమ్మాయిని కొద్దిగా లైంగికంగా వేరే రకంగా సపోర్ట్ చేయమని చెప్పి అమ్మాయిని బలవంత పెడుతున్నట్లు, ఆ అమ్మాయి సపోర్ట్ చేయలేనట్టు వాళ్ళ అమ్మగారాలకి కూడా ఈ అబ్బాయి మీ అమ్మాయిని నాకు సపోర్ట్ చేయమని చెప్పి గతంలో చాలాసార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ అమ్మకి కూడా డైరెక్ట్గా అడిగినట్లు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ మదరాళ్ళను. అయితే తర్వాత ఇన్వెస్టిగేషన్లు ఏంటంటే ఈ అబ్బాయి ఆ ట్యాబ్లెట్లు వాడుతున్నట్లు కూడా అంగీకరించాడు. ఈ విధంగా ఆ ట్యాబ్లెట్లు వాడి ఆ అమ్మాయిని బలవంతం పెట్టడం వల్ల ఆ అమ్మాయి ఆ క్షోభ భరించలేక ఆత్మహత్య పాల్పడినట్లు ప్రాథమిక నివేదిక. పూర్తి గతంలో ఎలా ఉండేవాడు అనే అంశాలని చెప్పారు. గతంలో ఎలా ఉండేవాడు అని ఏమీ లేదు. ఆల్రెడీ 1 డే అయింది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి. అయితే ఈ అబ్బాయి ఏంటంటే ప్రత్యేకంగా యూట్యూబ్లో వేరే వీడియోలన్నీ కూడా చూస్తూ దానికి చూసి ఉద్రేకుడై ఆ ట్యాబ్లెట్లు అవి వాడి కొద్దిగా నాకు పొటెన్షీ ఎక్కువ కావాలి అన్న దాని మీద వాడి ఈ చెడు అలవాట్లకి పాల్పడి అమ్మాయిని వేధించినట్లు సమాచారం. పెళ్ళి ఎన్నాళ్ళు అయిందా? పెళ్ళి 11 నెలలు అవుతుందండి. ఏ ఊరికి చెందిన? ఈ ఎదురువానిపాలెం అని చెప్పి గాజువాక డిపో దగ్గర ఉన్న ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు అమ్మాయి తాలూకాలు. అబ్బాయి అయితే ఈ గోపాలపట్నం ఏరియాకి సంబంధించి వెంకటాపురం దగ్గర నందమూరి నగర్ అనే స్ట్రీట్కి చెందినవాడు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు అబ్బాయి తాలూకా పేరెంట్స్ అంటే ప్రస్తుతానికి వాళ్ళ అబ్బాయి మదరు కుంభమేళకి అని చెప్పి నిన్నే బయలుదేరి వెళ్ళిపోయారు. మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ఏమైనా వాళ్ళ కోడలు చనిపోయింది కాబట్టి వెనక మధ్యలో రిటర్న్ రావచ్చు. వాళ్ళ అబ్బాయి ఫాదర్ కూడా వేరే కళ్యాణ మండపం మెయింటైన్ చేస్తున్నాడని చెప్పి వేరే దగ్గర ఉన్నారు. నైట్ అయితే వాళ్ళే ఎవరో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉంటున్నారు. ఎప్పుడు ఫోన్ చేశారు మీకు? ఎప్పుడు ఫోన్ చేశారు మాకు? నిన్న నైట్ 10:45 ఆ టైంలో మాకు త్రూ 100 డైల్ కాల్ వచ్చింది. అబ్బాయి ఏం చేస్తారు? అబ్బాయి ఎలక్ట్రీషియన్ అండి, ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తున్నాడు. అంటే పూర్తిగా గతంలో కూడా పూర్తిగా ఇటువంటి ఘటనలు విశాఖలో అంటే లేదు. ఇది కొంతమంది ఈ యూట్యూబ్ ఆన్లైన్లో చూసి దురలవాట్లకి అలవాటు పడి అవి చూసి కొత్తగా పనికిమాలిన ఆలోచనలు అవి వచ్చి చెడు వ్యసనాలకు లోనయ్యి ఇలా తయారవుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కానీ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కల్పిస్తున్నారు. కాకపోతే ఇంకా మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది పోలీసులు అయితే చెప్తున్నారు. పూర్తిగా అయితే ఘటనపై ఇంకా దర్యాప్తు జరుగుతుంది. అసలు ఏం జరిగింది అన్నపై పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు మేము ఇంకా ఏం చెప్పాలి. అయితే సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం కరెక్ట్ కాదని పూర్తిగా దీనిపై కూడా పోలీసులు అవగాహన, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్న పరిస్థితి. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అజయ్, నాయుడు, బిగ్ టీవీ విశాఖ.